తప్పుడు కుల ధృవపత్రాల వల్ల నిజమైన గిరిజన వర్గాలకు రావాల్సిన రిజర్వేషన్ అవకాశాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారని కాకినాడ జిల్లా ఎరుకుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు సంగడాల వెంకటరమణ, కార్యదర్శి భారతి మాచరయ్య జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్టీ కాని వ్యక్తులు తప్పుడు ధృవపత్రాలు తీసుకుని విద్యా, ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపించారు. దీనివల్ల నిజమైన గిరిజనులు నష్టపోతున్నారని అన్నారు. తప్పుడు ధృవపత్రాలు మంజూరు కావడంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు. ఎటువంటి విచారణ లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల రిజర్వేషన్ల దోపిడీ జరుగుతుందని విమర్శించారు. తప్పుడు ధృవీకరణ కారణంగా నిజమైన గిరిజన విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలల్లో సీట్లు లభించడం లేదని, ఉద్యోగ నియామకాల్లో కూడా అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దోపిడీని ఇప్పటికైనా అరికట్టకపోతే గిరిజన వర్గం శాశ్వతంగా వెనుకబడిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎరుకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని, నా పేరు సంగడాల వెంకటరమణ, కాకినాడ జిల్లా. మరి అనేక సంవత్సరాల మట్టి మేము రేక్ సర్టిఫికేట్ మీద పోరాడుతున్నామండి. రేక్ సర్టిఫికేట్ అంటే మేము ఎస్టీ వాళ్ళు అండి. మా ఎస్టీ సర్టిఫికేట్లు BCAలో ఉన్నట్టు వారు పాముల వారు, మందుల వారు, పరిమితుల వారు అనే 3 కులాల వారు మరి మా యొక్క ఎస్టీ సర్టిఫికేట్లు తీసుకుని వారు విద్యాపరంగా, రాజకీయపరంగా లబ్ధి పొందుతున్నారు. మాకు తీరని అన్యాయం జరుగుతున్నది. దాన్ని ప్రభుత్వం వారు దృష్టికి తీసుకెళ్ళడం ఎలా కాదండి, అనేక సార్లు తీసుకెళ్ళడం కూడా జరుగుతున్నది. దానికి మాకు న్యాయం సాయపరచాలని కోరుతున్నామండి. అలాగే మరి మన కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి మరి అన్ని మండలాల్లో ఇప్పటికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కానీ ఏ ఒక్క మండలంలో కూడా మాకు కమిటీ హాల్ లేదండి. మాకు ప్రతి మండలంలో కమ్యూనిటీ హాల్ వరకు కూడా మేము అప్లికేషన్ పెడుతూనే ఉన్నాం. మాకు కూడా న్యాయం చేయాలని ప్రతి అధికారులని వేడుకుంటున్నాం. నేను కాకినాడ జిల్లా ఎరుకుల సంక్షేమ సంఘం యొక్క ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి ముఖ్యంగా స్వతంత్రం వచ్చి ఇంచుమించు 70 సంవత్సరాలు పైబడి మరి వచ్చినప్పుడు కూడా మాలో వెనకబడితనం అనేది జరుగుతుంది. ఈ వెనకబడితనంలో మరీ ముఖ్యంగా ఏంటంటే మాకు రావాల్సినటువంటి ఫలాలు ఇతర కులస్తులైనటువంటి పాముల వారు, మందుల వారు, పరిమితుల వారు కూడా ఎస్టీ సర్టిఫికెట్లని మరి చలామణి అవ్వడం జరుగుతుంది. మరి దాని నిమిత్తం మరి ఆఫీసర్లకి, ప్రభుత్వం వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే వాళ్ళ సర్టిఫికెట్లని వెంటనే రద్దు చేసి మరి అసలైనటువంటి ఎరుకుల వారికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే మరి ఇన్ని సంవత్సరాలైనా కూడా మాలో చాలామంది కూడా పక్క ఇల్లులు లేవు, అలాగే భవనాలంటూ ఏమీ లేవు, గిరిజన భవనాలంటూ ఏమి లేవండి. మరి దాన్ని కూడా మరి గౌరవ కలెక్టర్ గారికి, మరి అలాగే ఇప్పుడు RDO గారికి కూడా మరి మేము ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని పరిగణలోకి తీసుకుని మరి మా మీడియా మిత్రులు కూడా మరి సభముఖంగా తెలియజేస్తాం. మీరు కూడా దీన్ని ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్తారని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎరుకుల సంక్షేమ సంఘం కుప్ప రాంబాబు గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏజెన్సీ రైలేరి అని మా పిల్లల భవిష్యత్తులు, ఒక చదువుకున్న కుర్రోళ్ళకి భవిష్యత్తులు దెబ్బతింటున్నాయి. అది గవర్నమెంట్ అధికారులు అవ్వచ్చు, పాలకులు అవ్వచ్చు, మా అందు దయచేసి మా బిడ్డలకి న్యాయం చేస్తారని నేను ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాను. ఒక చదువు అంటే సామాజిక హక్కు, అందరికీ కూడా సమానమైంది. ఆ సమానమైన హక్కు వాళ్ళకి 70% ఇస్తే మా వాళ్ళకి 80% ఇచ్చినా సమాన హక్కు పోకుండా మా జీవో మాకు కాపాడతారని గవర్నమెంట్ అధికారుల్ని, మన పాలకుల్ని మేము గౌరవించి మేము మా విన్నపాలు తెలియజేసుకుంటున్నాం. నేను కిల్లంపూడి మండలం ఎస్ తిమ్మాపురం, నా పేరు సింగం బాబు చెల్లి. నాకు ఈ అవకాశం ఇచ్చిన